బోల్డ్ టైం టైం చేయలేమో అని అనిపించింది నాకు. బోల్డ్ టైం ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా స్టార్ట్ అవుతుంది. అవును. బాబీ ఏప్రిల్లో దాని మీద ఉన్నాను నేను. బాబీది. సో చిరంజీవి గారిని మొన్న మొత్తాన్ని చూసి అర్థమైంది నా సినిమా ఎందుకు లేట్ అవుతుందో అన్నాడు. అన్నిట్లో నువ్వే కనపడుతున్నావు, నువ్వే కూర్చున్నట్టున్నావు మానిటర్ దగ్గర. అంతే కదా, నేను ఉంటా కదా. అతను కొత్త డైరెక్టర్ కొంచెం అతనికి అన్ను దన్నుగా నేను ఉండాలి కదా, వెన్నుదన్నుగా నేను ఉండాలి కదా. మరి నా సంగతి నా వెన్నుదన్ను సంగతి ఏంటంటే మీది అయిపోయిన తర్వాత మీది పెళ్ళ జరుగుతుంది. ఇవన్నీ వద్దు, నాకు అర్థమైపోయింది, ఇదిగో ఇందుకు డిలే అవుతుంది అన్నాడు ఆయన కామెడీగా. కామెడీ బట్ చెప్తున్నా, అందుకు నాకు అంత టైం లేదు. కరెక్ట్. ఒక 1 year ప్రొడక్షన్ చేసి ఎంత చేసినా నేను ప్రపంచ ఐర్లాండ్లో అయితే రిలీజ్ చేయలేను కదా. చేయలేరు. కొత్త నెమ్మదిగా చేరుతుందేమో. ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాం అనుకుంటారు ఐర్లాండ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా. అవునండి. ఫస్ట్ డే థియేటర్కి వెళ్దాం అని ఎందుకు అనుకుంటారు? కోటి జంట కాబట్టి అనుకుంటారు. అవునండి. కోనాంకట కాబట్టి అనుకోరు. అవును, అది తేడా. ఫెంటాస్టిక్. ఏదైనా మీరు చాలా ఒక ఎక్స్టెన్సివ్ ఎప్రిసియేషన్ ఈ సినిమాకి మీరు ఒక రైటర్గా కానివ్వండి, లేకపోతే ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలో ఇన్నాళ్ళుగా ఉన్న ఒక వెటరన్గా కానివ్వండి, మీరు ఈ సినిమా మీద చాలా ఒక డ్యూ ఎప్రిసియేషన్, అంటే వలసిన సముచితమైన అభినందనలు మీరు ఈ సినిమాకి ఇవ్వగలుగుతున్నారు. యూఆర్ ఏబుల్ టు డూ దట్. ఓపెన్గా ఏదో చేసాం కాబట్టి భుజం మీద వేసుకొని మోస్తనా చివరి క్షణం వరకు. ఇంకేముంది, ఇంక 3 రోజులే కదా. రేపు కూడా వెళ్తున్నాడు విజయవాడ టూరు. అదేలేండి. దుర్గగుడి అన్ని తిరిగేసాం, మొత్తం అన్ని తిరిగేసాం. తెలంగాణ కూడా వెళ్ళాం, గుళ్ళు గోపురాలు తిరిగాం, కాలేజీలు తిరిగాం, ఎన్ని తిరిగాం, మాల్స్ తిరిగాం, అన్ని తిరిగాం. ఇప్పుడు దుర్గగుడి వెళ్ళి దిస్ ఇస్ లాస్ట్ లెగ్. విజయవాడ, గుంటూరు 2 కాలేజ్ ఫెస్ట్లు పార్టిసిపేట్ చేసి రేపు రాత్రితోటి ప్రచారానికి చేసి 25th నాడు ప్రీమియర్ చేసి 26th శ్రీరామనవమితోటి రిలీజ్. ఫెంటాస్టిక్ సార్. ఎందుకంటే మీరు ఇందాక మొత్తం ఇంటర్వ్యూలో మీరు ఇందాక చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఐ బిలీవ్ ఇట్ వెరీ ఎర్నెస్ట్లీ. అదేంటంటే కొత్త మెరిట్, కొత్త నీరు ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అంటే ఇప్పుడు చాలామంది నా దగ్గరకు కూడా వస్తుంటారు సార్. నేను అందరినీ నాకు వీలైనంతగా ప్రొడ్యూసర్లందరి దగ్గరికి ఫోన్ చేసి పంపిస్తాను, ఈ కథ ఉంది వినండి, ఈ కథ ఉంది వినండి అని. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్ మ్యాచింగ్. వీళ్ళు చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవడం, అర్థం కాక కొన్ని వదిలేస్తున్నారు. కొత్త థాట్తో వస్తున్నారు డైరెక్టర్లు ఇప్పుడు. అందుకే ఇక మలయాళం సినిమా ఇంపాక్ట్ అనండి, లేకపోతే ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఇంపాక్ట్ అనండి, కొత్త థాట్తో వస్తున్నారు. ఆ థాట్ ఎదుటి వాళ్ళకి రీచ్ అవ్వక, పూర్తిగా జడ్జి చేయలేక చాలా మిస్ మ్యాచ్ల్లో కొన్ని ఎక్కట్లేదు పట్టాలు. అంటే నేనేంటంటే చెప్పను, నేను 50% ఉంటే చాలు. 50% ఉందా, 30 ఉందా, నేను మెయిన్ చూసేది కోర్ ఎలిమెంట్ అండి. కోర్ ఎలిమెంట్ కొత్తగా ఉందా, ఎప్పుడు వినలేదా, అది కోర్ ఎలిమెంట్ బాగుంది. మిగతా అంతా పాతగా వేసుకుండొచ్చు, ఇదంతా మారుద్దాం. కోర్ బాగుంది కదా, చాలు. ఫౌండేషన్ బాగుంది, పైన బిల్డింగ్ మళ్ళీ కడదాం. మీరు రైటర్ కదా, కాబట్టి మీ దగ్గర క్వశ్చన్ ఉంది వాళ్ళకి. తక్కువ లేని చోట హుక్ ఎస్ఆర్ నో తప్ప పాపం ఎస్ఆర్ నో డెసిషన్లు చాలా పోతాయి. మంచివి కూడా పోతాయి. దీన్ని చేసుకోవచ్చు కానీ చేసేవాడు ఎవడు అంతేలా వదిలేస్తున్నారండి. మీలాంటి వాళ్ళు నడుం కట్టిగో. ఉదయం కూడా కొత్త డైరెక్టర్ ఇంటర్వ్యూకి వచ్చాడు, సుయోధన సినిమా డైరెక్టర్ మాధవరెడ్డి అని. తను 10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడంట. సరే, మన కళ్ళ ముందే కార్తీక్ దండి 7 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు విరూపాక్ష స్క్రిప్ట్ పట్టుకుని, 9 ఏళ్ళు బింబిసారి పట్టుకుని వశిష్ఠ స్ట్రగుల్ అయ్యాడు. సో ఇవన్నీ మనం కామన్గా చూస్తున్నాం. బట్ మీలాంటి వాళ్ళు ముందడిగేసి కొత్త టాలెంట్ని పట్టుకొస్తున్నప్పుడు ఒక ఉత్సాహం వస్తుంది అందరిలో కూడా. అదేదో వీడు చెప్పింది ఏదో మనకు అర్థం కావట్లేదు కానీ బాగానే ఉన్నది, ఆ సినిమా హిట్ అయింది కదా అని ఒక నమ్మకం, ఒక ఫెయిత్, ఒక ట్రస్ట్ న్యూ టాలెంట్ మీద ఇండస్ట్రీకి వస్తుంది సార్. దే ఆర్ టుమారో, దే ఆర్ ది టుమారో ఆఫ్ దిస్. 100% మనం అన్నవాడిని రేపటిని మనం ఆహ్వానించాలి, ఎంకరేజ్ చేయాలి. సో మీ ద్వారా అది చాలా నిండుగా మెండుగా పుష్కలంగా జరుగుతున్నందుకు మొట్టమొదట నేను మా హిట్ టీవీ ద్వారా మీకు నా అభినందన తెలియజేస్తున్నాను సార్. అండ్ మీ సినిమా సూపర్ హిట్ అవడానికి మీరు చెప్తున్న
ఆ కండిషనల్ అప్లికేషన్స్ ఉన్నాయే అవన్నీ కూడా సినిమాకి బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతాయి అన్నది నాకు నమ్మకం కలిగింది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత. అండ్ 100% ఆ టైటిల్ కూడా మంచి మాస్ టైటిల్, బ్యాండ్ మేళం ఉంది. సరదాగా మన వాళ్ళు ఊళ్ళలో అంటుంటారు కదా, బ్యాండ్ మేళ ఆడు బ్యాండ్ మేళ ఎవరు అంటారు. సో ఇట్స్ వెరీ పాపులర్ వర్డ్ అండి, మాసెస్లో కానీ క్లాసెస్లో కానీ, ఏబిసి సెంటర్స్ అన్నిట్లో. కాబట్టి దే ఆర్ పాపులర్ పెయిర్, అమ్మాయి అబ్బాయి. కోన వెంకట్ టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్, విజయ్ బుల్గన్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ ఎల్స్, దాని నిండా మంచి యాక్టర్స్ ఉన్నారు. సో మీ ఏదో పెద్ద బ్లాస్ట్ అయ్యే పాయింట్ కూడా ఉంది అంటున్నారు. ఇంకా సినిమా 100% బ్లాస్ట్ అయ్యే పాయింట్. మీరు ఫస్ట్ చూస్తారు కదా ప్రీమియర్, నేను ఎలాగ రివ్యూ చెప్పాలి కదా, నేను చెప్తా కదా 100%. సో మీ సినిమా 100% నీట్గా 10 సినిమాల్లో చూసిన సీన్లు కానీ, చూసిన ఒక ఇల్లు కానీ, ఒక వీధి కూడా ఉండదు. అబ్బా, మీరు చూసిన వీధి ఉండదు, మీరు చూసిన ఇల్లు ఉండదు, మీరు చూసిన మొహాలు వీళ్ళు తప్ప, సాయి కుమారు వీళ్ళు ఈ ముగ్గురు తప్ప, హీరో హీరోయిన్ తప్ప చూసిన మొహం కూడా ఉండదు. అదే కుర్రాళ్ళు కూడా కొత్త కొత్తగా ఉన్నారు, అందరూ కొత్త వాళ్ళు. రోషన్ పక్కన ఉన్న కుర్రాళ్ళు అందరూ కొత్తగా ఉన్నారు. ఊరు కొత్తది. ప్రతి కావాలని ఒక బ్యూటిఫికేషన్ కోసం ఒరిస్సాకి వెళ్ళిపోయాం 10 రోజులు. అబ్బా, ఒరిస్సాలో షూటింగ్ చేసాం. అదే లొకేషన్స్ అన్ని కొత్తగా ఉంటాయి కదా, కొత్తది. ఎవడు చూడని, ఏ సినిమాలో చూడని లొకేషన్స్ దగ్గర నుంచి గ్రేట్. అంత దీనికి శ్రద్ధ తీసుకుని దీని ఒక కావ్యంలాగా దీన్ని చెబితే దీనికి ఒక వాల్యూ వస్తుంది, దీనికి ఒక ఇది క్రియేట్ అవుతుంది, ఒక వాల్యూ. అవునండి. ఒక బ్యూటిఫికేషన్ ద్వారా మనం ఎంత మీరు గొప్ప సెంటర్లో జూబ్లీ హిల్స్ పాష్ లొకాలిటీలో మీకు స్థలం దొరికింది, కానీ ఇల్లు కట్టేటప్పుడు మీరు 100% బ్యూటిఫికేషన్ ఈక్వల్ ఇంపార్టెంట్. బ్యూటిఫుల్ ఏరియా సరిపోదు, లోపల అంతా గబ్బు గబ్బుగా ఉంటే ఏంటి, మీరు వాడే కలర్స్ ఏంటి, ఫ్లోరింగ్ ఏంటి, వాడిన ఫర్నిచర్ ఏంటి, చైనా నుంచి తెచ్చారు లేదా, కర్టన్స్ ఏంటి, మీరు ఎక్కడ మీరు చైనా నుంచి తేవక్కర్లేదు, యాంటిక్ తీసుకురండి, యాంటిక్స్. బట్ ఏదో ఒక కొత్తదనం, అన్నిళ్లలో చూసేది కాకుండా ఏదో ఒక చిన్న అదే ఇందాక మీరు మంచి పాయింట్ చెప్పారు, ఎన్నాళ్ళైంద్రా ఇంత మంచి సినిమా చూసాను అనుకుంటారని. ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అండి, చాలా పెద్ద మాట. సింప్లిసిటీలో ఉన్న బ్యూటీ ఎందులో ఉండదు. ఓ హడావుడిగా నింపేసి చాలా సింపుల్గా ఉంటుంది సినిమా. సింపుల్, అవును, హడావుడి ఉండదు. సింపుల్ మనుషులు, సింపుల్ జీవితాలు, మనందరం చూసిన ఎమోషన్స్ మన ఏజ్లో, మామయ్యలు, అత్తయ్యలు, ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీ మధ్య జరిగే కథ ఇది. బ్రహ్మాండం. సో నాట్ ఓన్లీ యూత్, నాట్ ఓన్లీ మాస్, నాట్ ఓన్లీ ఫ్యామిలీస్, అండ్ మోర్ ఫర్ లవర్స్. కొత్తగా ప్రేమలో పడే వాళ్ళకి, ప్రేమలో పడ్డ వాళ్ళకి, పడబోయే వాళ్ళకి, అందరికి కామన్ వడ్డన ఈ సినిమా, సామూహిక వడ్డన. ఏమండి? సో ఫెంటాస్టిక్ సార్, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయితే మీరు ఇంకో 4 సినిమాలు కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇచ్చి పారేస్తారు. 100%. అది మీ ద్వారా జరగాలి ఆల్రెడీ. అది మరి కింద వీధులు జరుగుతున్నారు అటు ఇటు. అదే మరి మీ గురించి మీరు ఎలా దొరుకుతారా అని. గుడ్. వాళ్ళందరికీ బాబు ఫస్ట్ సినిమా ఆడివ్వండి. అదే వాళ్ళందరికీ మీరు దొరకాలి. మీ అందరు డోర్లు తీస్తాను. అదే ఈ సినిమా అందరికీ డోర్లు తీస్తారు సార్. 100%. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్ గారు. గుడ్ లక్. God bless you with a great success for the industry, for the sake of the industry and for the sake of new talent. 100%. అది ఇందాక మీకు వచ్చేది ఏమిటి, ఇప్పుడు కొత్తగా నువ్వు ఇంకో 50 కోట్లు సంపాదిస్తారేమో సినిమా హిట్. ఇట్ డస్ నాట్ ఎనీవే మ్యాటర్ టు యూ. గుడ్ లక్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఇది కోన వెంకట్ గారు బ్యాండ్ మేళం రేపు 26వ తారీఖున రిలీజ్. కోర్ట్ కాంబినేషను, బ్రహ్మాండమైన పాటలు, మంచి కామెడీ, పంచులు, కోన వెంకట్ గారు మార్క్ పంచులు అన్ని బ్రహ్మాండం. ఫ్యామిలీస్ అన్ని కూడా. పైగా రిలీజ్ అవుతున్న రోజు కూడా మహాపర్వదినం శ్రీరామనవమి నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా అందరూ చక్కగా మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. శ్రీరాముడి కళ్యాణం రోజు శ్రీరాముడి కళ్యాణించబోతున్నా మేళం కళ్యాణం కావాలి కదా మేడం. అదే మరి ఇగో కొత్త కాయినింగ్ ఇచ్చారు ఇప్పుడు. శ్రీరామనవమి శ్రీరాముడి కళ్యాణానికి బ్యాండ్ మేళం భోగించబోతున్న బ్యాండ్ మేళం, కళ్యాణ బ్యాండ్ మేళం, ఉట్టి మేళం. అంటే కళ్యాణం అంటే శుభం అని కూడా ఉన్నది అర్థం. అండ్ సక్సెస్ అన్ని దాంట్లో ఉన్నాయి. కళ్యాణ మస్తు అంటే పెళ్లి అయిపోయి మనకి అది ఆల్ ది బెస్ట్ అని. సో కళ్యాణ మస్తు అని మనందరం కూడా దీన్ని ఆశిద్దాం. వాచ్ అండ్ 26వ తారీఖుని సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.